హాయ్ గాయ్స్, మీలో చాలా మంది నన్ను అడిగింది ఏమిటయ్యా అంటే ఇన్స్టాగ్రామ్లోను అలాగే యూట్యూబ్ వీడియో కింద కూడా కమెంట్స్లో ఏం పెట్టారంటే మీరు చేస్తున్న ఆ రెజిన్ ఆర్ట్ నాకు కొంచెం చూపించండి మేడం మాకు అనుకుంటూ అడిగారు. సో ఈ బేసిక్గా నేను మా ఇంట్లో నెక్స్ట్ వీక్ అయ్యప్ప పూజ ఉంది అనమాట. సో అయ్యప్ప పూజలో నేను రిటర్న్ గిఫ్ట్స్ లాగా నా చేతులతో చేస్తున్నాను ఇవన్నీ కూడా. సో బేసిక్గా ఇవి కార్లో పెట్టుకోవచ్చు అనమాట. ఫ్రంట్ మనం దీన్ని ఇలా చిన్నది ఒకటి తయారు చేశాను. సో దీన్ని బేసిక్గా డబుల్ సైడెడ్ టేప్ ఇక్కడ అంటిస్తాను వెనక. సో మనం ఇలాగా కార్లో పెట్టుకోవచ్చు అనమాట. అదనమాట కాన్సెప్ట్. ఇలాగ ఒక 50-60 వరకు చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు 38 అయ్యాయి, 38 చేద్దాం. సరే ఈ బ్యాచ్లో చూపిద్దాం ఎలా చేస్తున్నాను ఏమిటి అనేది అనుకున్నాను అనమాట. సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది బేసిక్గా రెజిన్ ఆర్ట్ కాబట్టి కొంచెం ఎంతైనా కూడా ఇది క్రాఫ్ట్ రెజిన్. బేసిక్గా నేను వాడేది ఏమిటంటే క్రాఫ్ట్ రెజిన్, ఇపాక్సీ రెజిన్ అని ఉంటుంది. కాకపోతే ఇది బేసిక్గా క్రాఫ్ట్స్ కోసం వాడేది. ఎంత కాదనుకున్నా కూడా కొంచెం కోసంత కెమికల్ అయితే ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ప్రికాషనరీగా మనం ఏం చేయాలంటే గ్లవ్స్ వేసుకోవాలి. ఇవి చాలా వర్స్ట్గా ఉన్నాయి, గ్లవ్స్ ఊడిపోతున్నాయి, మనకు సరిపోలేదు. మొన్నటి వరకు మంచి గ్లవ్స్ వాడేదాన్ని నేను, అవి అయిపోయాయి అనమాట. ఎందుకంటే ఇపాక్సీకి చాలాసార్లు గ్లవ్స్ మార్చుకోవాల్సి వస్తుంది. అట్లీస్ట్ నాకైతే నాకు అలా జిగురుగా అయిపోతే నాకు నచ్చదు. వెంటనే మార్చేసుకుని మంచిగా కొత్త వేసేసుకుని కంటిన్యూ చేస్తూ ఉంటాను అనమాట. అలాగే 100 అవగొట్టేహం. అందుకని ఆ 100 ఆర్డర్ పెట్టుకునే టైం లేదు మనకి ఇప్పుడు. అందుకని ఇమీడియట్గా పక్కనే డాలర్ ట్రీ ఉంటే అందులోకి వెళ్తే తెచ్చాను, కానీ అస్సలు బాగాలేవు. సో మీరు ఖచ్చితంగా కొంచెం స్ట్రాంగ్గా మన చేతికి గ్రిప్ అలా అతుక్కుపోయి ఉన్నట్టుగా లాంటివే కొనుక్కోండి. ఎందుకంటే అప్పుడు మనకి ఏం అంటుకోదు. ఇవి ఇలా జారిపోతూ ఉంటే కూడా చిరాగ్గా ఉంటుంది మనకి, అక్కడ కరెక్ట్గా మనం హ్యాండిల్ చేయలేము అనమాట. సో నెక్స్ట్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మన ఐస్. మరి కొత్త కళ్ళజోడు కొనుక్కున్నాను రా, తెచ్చుకోవడం మర్చిపోయాను. ఇక్కడ ఉన్నాను, తెచ్చుకొని వచ్చేస్తాను, మీరు అలాగే ఉండండి. వచ్చేహాను రా. ఇది కూడా మొన్న ఆర్డర్ పెట్టుకున్నాను. మిగతా అన్నీ మంచిగా ప్రికాషన్స్ తీసుకున్నాను. కళ్ళజోడు మాత్రం మర్చిపోయాను. ఎందుకంటే కళ్ళు మండే ఒకసారి నాకు. మరి అది ఎందుకంటే కళ్ళు కెమికల్ వల్ల మండిందో లేకపోతే అలా చూసుకుంటూ పొయ్యాలి కదరా, అందుకోసం దానివల్ల ఏమైనా కళ్ళు మండాయా ఏమిటి అనేది తెలియదు. కానీ మొత్తానికి అయితే ఎందుకు అన్ని జాగ్రత్తలు పడి ఇది ఒకటి వదిలేయడం. అందుకని ఒక కళ్ళజోడు అంటే మనకు ఆల్రెడీ కళ్ళజోడు ఉంది కాబట్టి ఆ కళ్ళజోడు మీదకి సెట్ అయ్యేలాంటి కళ్ళజోడు సెట్ చేసాం అనమాట. సో ఫస్ట్ ఒక కళ్ళజోడు అయితే తొడిగేసుకుందాం. టడా, ఎలా ఇచ్చాం, ఇది ఎట్లా జారిపోతుంది. సరే ఏదో ఒకట్లే, మనకి ప్రికాషన్ ఇంపార్టెంట్. అందుకని అది ఎట్టేహాం. కళ్ళు సేఫ్ అయిపోయాయి మనకి. ఇప్పుడు గబుక్కుని ఏమైనా అంటే నేను ఇప్పుడు మనకి బేసిక్గా రెజిన్ ఆర్ట్ చేసినప్పుడు కొంచెం ఏమైనా డ్రాప్ చేసినప్పుడు అది ఏమైనా కంట్లో పడితే దెబ్బతోనేస్తుంది కదా కంటి చూపు. అలాగే కూడా ఒక్కొక్కసారి సర్ఫేస్ స్మూత్గా రాకపోవచ్చు మనకి. ఏంటంటే ఒక్కొక్కసారి ఎక్స్ట్రా పోసేసినా అట్లాగా ఏమైనా అయినా కూడా ఆ మౌల్డ్లో ఇలాంటివన్నీ కూడా ఏం చేయాలి, మనం శాండ్ పేపర్ ఇచ్చుకుని జాయిగా చెక్కేయాలన్నమాట. సాఫ్ట్ ఎడ్జెస్, బేసిక్గా కొంచెం రఫ్ ఉంటుంది. సో ఆ రఫ్ ఉన్న ఎడ్జెస్ని మనం సాఫ్ట్ చేసుకోవడం కోసం దానికి ఇంకో మెషిన్ ఉంటుంది. ఊరికే కూర్చుని ఆ శాండ్ పేపర్ ఇచ్చుకుని రుద్దుకుంటే తెల్లారిపోతుంది. కాబట్టి మన దగ్గర అది కూడా ఉంది. ఆ ప్రాసెస్ కూడా తర్వాత చూపిస్తానులేండి. ప్రస్తుతానికి ఇది ఎలా చేయాలి అనేది చూపిస్తాను. సో మనం కళ్ళజోడు తొడిగేసుకున్న తర్వాత ఈ అద్భుతమైన మాస్క్. ఇది ఏంటంటే మనకి బేసిక్గా కొంచెం ఊపిరి ఆగిపోయినట్టుగా ఉండదు మాస్క్ వేసుకున్నా కూడా. సో మనం ఇది కూడా వేసేసుకుందాం మంచిగా. మాస్క్ ఒకటి ఇది వేసేసుకున్నాక ఏదో నూతులోంచి మాట్లాడుతున్నట్టు ఉంటుంది. అందుకని మీరు అడ్జస్టింగ్ అయిపోండి, పర్వాలేదులే, ప్రాసెస్ ఫాలో అయిపోండి. సో దీనికి వెనక బెల్ట్ ఇచ్చాడు. ఓకే, ఇది సరే ఎంత వరస్ట్ చీప్ క్వాలిటీ ఇలాగే ఉంటుంది, మరి జారిపోతున్నాయి. ఓకే, మనం కళ్ళజోడు కళ్ళు సేఫ్, మొహం సేఫ్. ఇది వేసుకుని ఎక్కువసేపు నేను మాట్లాడలేను, త్వరగా పని ముగిచ్చేయాలి. అందుకని లాస్ట్లో వేసుకునే ముందు మళ్ళీ చూపిస్తాను నేను మీకు. అది అలాగే నెక్స్ట్ మనకి చేతులు, కళ్ళు, మొహం, ముక్కు, ఊపిరి అన్నీ సేఫ్గా చేసేసుకున్నాం. నెక్స్ట్ మనం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ రెజిన్ బేసిక్గా క్రాఫ్ట్స్ కోసం వాడతాము. ఇందులో ఏంటంటే A and B అనే బాటిల్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఇపాక్సీ రెజిన్, ఇంకోటి ఏంటంటే అది హార్డ్ అవ్వడం కోసం. ఇప్పుడు జస్ట్ మనం మోల్డ్లో పోయిగానే అది లిక్విడ్ లాగానే ఉంటుంది, తర్వాత ఇలా హార్డ్గా అవుతుంది అనమాట. సో అందుకని హార్డనర్ అనేది ఇస్తాడు మనకి. బేసిక్గా మీరు యాజ్ ఇట్ ఈస్గా ఇదే కొనుక్కుని వాడాలని ఏం లేదు, బట్ ఇదైతే బాగుంటుంది. కొంచెం బబుల్స్ అవి రాకుండా ఉంటుంది అనమాట రెజిన్ కంప్లీట్ ప్రోడక్ట్ అయ్యాక మనకి. సో బేసిక్గా ఇది హార్డనర్ B అండ్ ఇది A. సో ఇవి ఏంటంటే ఎస్పెషల్లీ ఈ ఇపాక్సీ ఏంటంటే మనకి 1:1 రేషియో వేసుకోవచ్చు అనమాట. మిగతావన్నీ కొన్ని ఏంటంటే లైక్ 75% A వేస్తే ఇంకో 25% B అలా ఉంటుంది అనమాట. బట్ ఇదైతే 50-50 వేసేసుకోవడమే, అంటే 1:1. అది ఎంత వేస్తే ఇది కూడా అంత వేసేయచ్చు హాయిగాని మనం. అదనమాట కాన్సెప్ట్. నెక్స్ట్ ఇప్పుడు మనకి కలర్ రావాలి. ఏమిట్రా ఈ గ్లవ్స్ నన్ను చంపుకు తింటోంది. రబ్బర్ బ్యాండ్ తొడిగేస్తాను అంతే ఇంకా. మరి
సో ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ అసలు మనకి కలర్ ఎలా వస్తుంది, ఈ కలర్ పర్పుల్ కలర్ ఎంచుకున్నాను నేను. సో ఈ పర్పుల్ కలర్ ఎలా వస్తుంది అంటే దానికోసం రెజిన్కి రిలేటెడ్ మైకా పౌడర్ అని దొరుకుతుంది అనమాట. సో ఆ మైకా పౌడర్ నేను ఒక 100 ఎన్నో ఆర్డర్ పెట్టేసుకున్నాను. అది ఒక ప్యాక్ మొత్తం కలిపి అన్ని రకాల రంగులు, ప్రపంచంలో ఎన్ని రంగులు ఉన్నాయి అన్ని రంగులు మాకు రెజిన్లోనే కావాలి అన్నట్టుగా వాళ్ళు తయారు చేస్తారనమాట. సో నేను ఎంచుకున్న కలర్ మైకా పౌడర్. ఇది బేసిక్గా స్మాల్ టంగ్ అంట ఈ కంపెనీ పేరు. వాళ్ళ దగ్గర నేను కొనుక్కున్నాను. సో ఇది డార్క్ పర్పుల్, అలాగే ప్లమ్ అండ్ గోల్డెన్ పర్పుల్ వాడుతున్నాను నేను. అండ్ ఇది కూడా ఒక సిల్క్ పర్పుల్. సో ఇవన్నీ కలిపి కొంచెం కొంచెం కలిపితే నాకు ఆ షేడ్ వచ్చింది. అండ్ మధ్యలో కొంచెం నేను ఈ గోల్డ్ గ్లిట్టర్ లాంటిది కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఇవి మనమైతే యూజ్ చేయబోతున్నాము. అలాగే ఈ కప్స్ అనేవి కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే బేసిక్గా మనం ఎంత తీసుకున్నా కూడా రెజిన్ని వీటిల్లో తీసుకుని జాయిగా మిక్స్ చేసేసి ఎవరైనా స్లోగా కలపాలరా, ఇష్టం వచ్చినట్టు ఊరికే తేగ ఉంది కదా అని కలిపేమనుకో బబుల్స్ వచ్చేస్తే మళ్ళీ దాన్ని ఆర్పుకుంటూ కూర్చోవాలి. దానికి ఇంకో ప్రాసెస్ ఉంది. ఎందుకంటే మనకి అసలే బద్ధకం. అందుకని ఏం చేస్తామంటే మనం ఇందులో జాయిగా ఆ రెజిన్ ఒక కప్లో ఒక కప్లో బి పోసి రెండు కలిపి ఇంకో దాంట్లో పోసి జాయిగా అలా కలుపుకోవచ్చు. టీ కాచుకునే గిన్నె ఒకటి పెట్టాము, అది కూడా తెస్తాను మర్చిపోయినది. అది కూడా తెచ్చుకుని వచ్చి అందులో మిక్సింగ్ చేసి అందులో మైకా పౌడర్ వేసి ఆ గ్లిటర్ వేసి జాయిగా అలా స్మూత్గా మిక్స్ చేసుకుని ఆ మౌల్డ్స్లో పోసేయడం అనమాట. అది కాన్సెప్ట్. అది పోసేసిన తర్వాత ఒక 12 to 24 గంటలు వదిలేస్తే అది జాయిగా హార్డ్గా అయిపోతుంది. సో దానిపైన అప్పుడు మీరు ఇంకా కావాలనుకుంటే ఏమైనా స్టిక్కర్స్ వేసుకోవచ్చు. హార్డ్ అయిపోయాక స్టిక్కర్స్ అంటించుకోవచ్చు. లేదా ముందుగానే మీరు లోపలే ఇంకేమైనా దాని మీద మళ్ళీ రెజిన్ పోద్దాము అప్పుడు లోపల ఉన్నట్టుగా బాగుంటుందిరా అనుకుంటే మీరు ఏం చేయాలంటే ఈ రెజిన్ ఫస్ట్ లేయర్ పోసింగానే దానిపైన మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారో అవన్నీ కూడా చేసేసుకోవచ్చు. అంటే ఫ్లవర్స్ పెడతారా, గవ్వలు పెడతారా, ఇసుక వేస్తారా, బేదర్ ఇసుక, లేకపోతే ఏమిటి మీ డెకరేషన్, మీ ఆర్ట్, మీ క్రియేటివిటీ అంతా కూడా ఆ ఫస్ట్ లేయర్ వేసిన దానిపైన కొంచెం హార్డ్ అయ్యాక దాని మీద వేసుకుని మళ్ళీ ఇంకో లేయరు రెజిన్ పోసేస్తే అది ఆటోమేటిక్గా అలాగా మొత్తం అంతా కూడా హార్డ్ అయిపోయి కూర్చుంటుంది. అది కాన్సెప్ట్. సో ఇప్పుడు ప్రస్తుతానికి మనం అయితే స్టార్ట్ చేసేద్దాము. ఇప్పుడు మనం చేయబోయేది ఎన్ని ఉన్నాయి మోల్డ్స్, 1 2 3 4 18 మోల్డ్స్ ఉన్నాయి మనకి. అలాగే బేస్కి కూడా మనకి ఇలాంటివి ఒక 3 దొరికాయి. సో ఆ 3తో అడ్జస్టింగ్ అయిపోవడమే. సో బేసిక్గా మనం ఇప్పుడు ఆ టీ కాచుకునే గిన్నె ఒకటి తెచ్చుకుని వచ్చి అందులో మిక్సింగ్ చేసుకుందాం. అలాగే ఉండండి మీరు. వచ్చేసా. సో నేనైతే తెచ్చేసుకున్నాను. రబ్బర్ బ్యాండ్లు తొడిగాను రా, వీటికి కూడా ఇంక ఊడిపోవు, లేకపోతే చాలా టార్చర్ చేస్తున్నాయి ఇవి నన్ను. అందుకని ఇంకో టీ గిన్నె రా, వాడని టీ గిన్నె ఒకటి ఉంది. సో అందులో కలిపేసుకుందాం మనం. మీరు ఫాలో అయిపోండి బేసిక్గా ప్రాసెస్ని. జనరల్గా అయితే పోల్చుకుని వేస్తాను నేను, కానీ ఈ గ్లాసు ఇక్కడ టాప్ వరకు వేసేసుకుని ఆ మెజర్మెంట్తో వేసేద్దాం. అలాగే మనకి ఈ ఐస్ క్రీమ్ పుల్లలు ఉంటాయి కదా, దాంతో కలిపేసుకోవచ్చు. పెద్ద దానికోసం గరిటెలు స్పూన్లు కొనేక్కర్లేదు మీరేమీను. సో ఐస్ క్రీమ్ పుల్లలు తెచ్చుకుని తినేసాక ఐస్ క్రీమ్ పుల్లలు కడిగేసి దాచుకోండి. ఇది ఏనే కదా, బీనా, చూసారా? ఇలాంటి కన్ఫ్యూజన్ ఉంటుంది మనకి. సో మీరు మాస్క్ వేసుకోకపోయినా, కళ్ళజోడు పెట్టుకోకపోయినా గ్లవ్స్ మాత్రం కంపల్సరీ వేసుకోండి. మంచి క్వాలిటీ కొనుక్కోండి. ఎందుకంటే రెజిన్ చాలా ఇంకా జిగురుగా స్టిక్కీగా అయిపోతుంది. హాట్ వాటర్ పెట్టి కడుక్కున్న వదలదు అది. సో నేను బేసిక్గా ఎప్పుడైనా గబుక్కున అంటుకుపోతే ఏం చేస్తానంటే ఆల్కహాల్ లిక్విడ్ ఉంటుంది కదా, అంటే మనం జనరల్ ఈ మెడికల్ దాంట్లో వాడుకునే ఆల్కహాల్, దాని తాగే ఆల్కహాల్ అనుకోకండి మీరు. నాకు తెలిసినా మీరు అలా అనుకుంటారని, అందుకనే క్లారిఫికేషన్ ఇస్తున్నాను నేను. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే. సో దీన్ని బేసిక్గా ఇట్లా స్లోగా కలుపుకుంటూ ఉంటే, వాల్ నుంచి ఇట్లా సైడ్కి అలా అనుకుంటూ ఉంటే బేసిక్గా మనకి ఎక్కువ బబుల్స్ రావన్నమాట. ఒకవేళ ఇలా బబుల్స్ వచ్చినా కూడా ఏం చేయొచ్చు అంటే
దీనికి ఒక టార్చ్ లైటర్ ఉంటుంది కదా మనకి బేసిక్గా గ్యాస్ వెలిగించుకునేది, కానీ అట్లా మామూలు రెగ్యులర్ లైటర్ కాకుండా టార్చ్ లైటర్ ఏంటంటే అది ఎక్కువ ఫ్లేమ్ వస్తుంది అనమాట. ఒక్కసారి ఇలా పొడుగ్గా ఫ్లేమ్ వస్తుంది, దాన్ని పెట్టి ఇట్లా ఇట్లా అనేస్తే ఆ బబుల్స్ అన్నీ పోతాయి. బట్ నార్మల్ టార్చ్ లైట్ నార్మల్ లైటర్ గ్యాస్ లైటర్తో అన్నా కూడా సిగరెట్ కాల్చుకునే లైటర్ పనికిరాదు. జస్ట్ స్టవ్ వెలిగించుకునే లైటర్ తోటి కొంచెం జాగ్రత్తగా అట్లా అట్లా దానిపైన లేయర్ పైన ఇలా ఇలా అనేస్తే ఆ బబుల్స్ వెళ్ళిపోతాయి అనమాట. చూపిస్తాను నేను మీకు ఒకసారి ఎలాగే ఏంటి అనేది. సో మామూలు రెగ్యులర్ లైటర్, నా దగ్గర నేను చెప్పిన లైటర్ లేదు, టార్చ్ లైటర్ లేదు. బేసిక్గా బ్యూటేన్ గ్యాస్ ఉంటుంది ఇందులో కూడా అదే ఉండొచ్చు. సో దాంతో ఇలా అనేస్తే కొంచెం ఎక్కువ ఫ్లేమ్ వస్తుంది అనమాట. దానిలో కంట్రోల్ చేసుకోవడానికి ఉంటుంది, ఈజీగా వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు కాస్త ఒకసారి బబుల్స్ ఏమైనా వచ్చేలా చేసి అప్పుడు మీకు చూపిస్తాను. నేను కొంచెం ఫాస్ట్గా మిక్స్ చేస్తే బబుల్స్ వస్తాయి. బేసిక్గా డెడ్ స్లోగా నత్తలాగా కలుపుకుంటే బబుల్స్ రావు. సో జనరల్గా జనాలు చేసేది ఏంటంటే ఫాస్ట్గా కలిపేసి ఇలాగ లైటర్ ఇచ్చుకుని చూడండి ఎలా వెళ్ళిపోతున్నాయి బబుల్స్. ఆ లోపల కనిపిస్తున్న బబుల్స్ వెళ్ళిపోతాయి స్లోగా, ఏం పర్వాలేదు. ఫాస్ట్గా అనేయాలి. కాకపోతే నెమ్మదిగా కూర్చుని అవన్నీ అవుతుందా లేదా ఏమిటి అనుకుంటూ కూర్చుంటే ఒక్కొక్కసారి చేతులు కాలుతాయి అనమాట, కొంచెం ఫ్లేమ్ వచ్చి. బట్ ఇవన్నీ కూడా క్రాఫ్ట్ హోమ్ సేఫ్ రెజినే కాబట్టి మనకు అంత డేంజర్ హజార్డస్ కాదు ఇవేమీను. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇది మిక్స్ చేసాం మనం స్లోగా. అండ్ ఇందులోకి కలర్స్ యాడ్ చేసుకుందాం, మనం ఎంచుకున్న కలర్స్. ఫస్ట్ ఏంటంటే నాకు ఇట్లా షేడెడ్ కావాలి కదా. సో షేడెడ్ కావాలంటే అవుటర్ లేయర్లో బేసిక్గా ఈ మోల్డ్ ఏదైతే ఉందో ఈ ఎడ్జెస్లో నేను స్టార్ట్ చేస్తాను ఆ లిక్విడ్ని పోసుకుంటూ రావడం. సో లైటర్ ఆర్ డార్కర్ యాక్చువల్లీ. సో డార్కర్ కలర్ అవుట్డోర్ అంటాను, అవుట్ సైడ్ ఇక్కడ వేసుకుంటూ వస్తే ఆ సెంటర్లోకి వస్తుంది కాబట్టి సెంటర్ పార్ట్ కొంచెం డార్క్గా కనిపిస్తుంది, ఇట్ సైడ్ అంతా కూడా లైట్ అవుతుంది. సో బేసిక్గా మీకు కావాలి అనుకుంటే ఇంకొంచెం నెక్స్ట్ కోట్లో వేస్తారు కాబట్టి ఆ కలర్ని అడ్జస్ట్ చేసుకుంటూ బేసిక్గా మీ క్రియేటివిటీ అంతే, నేను చేసినట్టే చేయాలని ఏం లేదు. సో ఇక్కడ ఎలా చేస్తారు ఏమిటి మీ క్రియేటివిటీ మీరు యూజ్ చేసుకోండి. బట్ నాకు ఇలా కావాలనిపించింది కాబట్టి ఇలా చేశాను. సో దీన్ని ఎలా చేశాను అంటే బేసిక్గా ఇలాగే ఎడ్జెస్ నుంచి పోసుకుంటూ తీసుకొచ్చాను. సో ఫస్ట్ కలర్స్ యాడ్ చేసేసుకుందాం. అండ్ ఇంకోటి, ఎందుకంటే ఇప్పుడు మనం ఫుల్ రెజిన్ అంతా తీసుకున్నాం, మనం చాలా క్వాంటిటీ తీసుకున్నాం మనం. సో ఇందులోనే మొత్తం ఒక కలరే వేసేస్తే అంతా వేస్ట్ అయిపోతుంది కదా, మనకు అంత పట్టదు. మనం లేయర్స్లా చేస్తున్నాం కాబట్టి అందుకోసం ఏం చేయాలంటే ఇంకో కప్ తీసుకుని ఈ కప్లో మనం ఈ మోల్డ్స్కి అన్నిటికీ సరిపడా ఎంత రెజిన్ కావాలో ఫస్ట్ లేయర్కి అంత రెజిన్ తీసుకుందాం. అంటే ఇంచుమించు ఫుల్ తీసేసుకోవచ్చు మనం. ఇందాక మెజర్మెంట్ 1 రేషియో తీసుకున్నాం కదా, ఆ రేషియో తీసేసుకోవచ్చు. ఇంకొంచెం ఉంది ఇందులో. ఓకే, సో బేసిక్గా ఎక్కువ టైం వేస్ట్ చేయకూడదు ఇక్కడ, ఎందుకంటే అది హార్డ్ అయిపోతుంది కాబట్టి. సో మనం క్విక్గా మన పని మనం చేసుకుంటూ చట్టం తాని పని తను చేసుకుంటూ పోవాలి ఇక్కడ. ఓకే, నేను గోల్డెన్ పర్పుల్ వేసుకుంటున్నాను. దీనికి మనకి మైకా పౌడర్ వాళ్ళు చిన్న చెంచా కూడా ఇచ్చారు, ఆ చెంచాతోటి ఈ మాత్రం కలర్. ఇట్ డిపెండ్స్ ఆన్ మీరు ఎంత కావాలనుకుంటున్నారు ఏమిటి అనే దాని మీద వేసుకోవచ్చు. నాకు కొంచెం డార్క్ కావాలి బికాజ్ నేను అనుకున్నంత రాలేదు అవి. సో కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను అందుకోసం అని. మిక్స్ బాగా కలిసిపోయేలా మిక్స్ చేసుకోండి. కొంచెం గ్లిట్టర్ కూడా యాడ్ చేద్దాం ఇందులోకి. నేను గోల్డ్ ఫాయిల్ యాక్చువల్లీ యాడ్ చేశాను కొన్నిట్లో లాస్ట్ బ్యాచ్లో. బట్ అదేంటంటే క్వాలిటీ అంత బాగాలేదు, చేతులకే అంటుకుపోతుంది. నేను ఇందులో కూడా మిక్స్ అవ్వట్లేదు. వాడు డైరెక్ట్ గోల్డ్ ఫాయిల్ని అలా చిన్న చిన్న ముక్కల కింద తరిగేసి ఇచ్చాడేమో అనిపించింది నాకు. కొంచెం ఫైన్ పౌడర్లా చేస్తుంటే బాగా కలిసేది. చూస్తాను నేను ఏదైనా దాన్ని మాడిఫై చేయొచ్చేమో చూద్దాం. సో ఫైనల్గా దీని లుక్ అయితే మనకి ఇలా వచ్చిందనమాట. గ్లిట్టర్ అవి చూసారు కదా. ఇప్పుడు ఈ మోల్డ్స్లో పోసేసుకోవడమే మనం. కాకపోతే ఈ మోల్డ్స్ని కొంచెం మనం మ్యారినేట్ చేయాలి. అంటే మ్యారినేట్ ఇన్ ద సెన్స్ డస్ట్ అవి ఏం లేకుండా చూసుకోవాలి. దానికి మనకి సెల్ ఫోన్ షాప్లో స్క్రీన్ గార్డ్ వేస్తూ ఉంటారు చూడండి, ఆ డ్యూటీ ఎక్కేయాలి మీరు. ఇక్కడ ఏం చేస్తారంటే జస్ట్ ఒక టేప్ తీసుకుని టపా 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 జస్ట్
నేను చూపిస్తున్న విధంగా దీంతో ఇట్లా టేప్తో ఇలా అనేసారు అంటే కనుక మీకు అక్కడ ఏమైనా ఒకవేళ డస్ట్ పార్టికల్స్ లేకపోతే ఇంకేమైనా మనకు అసలు జుట్టు రాలిపోతూ ఉంటుంది కాబట్టి అలాంటి జుట్టు అలాంటివి ఏమైనా ఉంటే అవన్నీ కూడా పోతాయి. సో నా దీన్ని ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని ఇంకో చిన్న కప్లోకి మార్చుకుందాం. కొంచెం కొంచెం బేసిక్గా ఇక్కడ ఏం ప్రాసెస్ ఏం లేదు, ఎందుకంటే మనం దీన్ని ఎంత విడుతుతో పోస్తున్నాము అనేది కూడా ఇంపార్టెంట్. సో బేసిక్గా దీన్ని మూతి నొక్కేస్తాను నేను, ఇలా నొక్కేసి అంటే మనం ఎంత దార మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. సో మనం బేసిక్గా అన్నీ కాస్త దగ్గరగా జరుపుకున్నాము అంటే మన పని అయిపోతుంది అనమాట. ఆల్ రైట్. సో మీకు చూపించడం కోసం నేను ఇక్కడ జూమ్లో కూడా కనిపించాలి కదా అని ఈ ఫోన్తో తీస్తున్నాను. నాకు పెద్ద కెమెరామెన్ ఎవడు లేడు, ఇప్పుడు అంత ప్లేస్ కూడా లేదు ఇక్కడ, జాయిగా పోసేయడమే. అది బేసిక్గా ఇట్లా కారి సెంటర్లోకి వస్తుంది. సో మనం సెంటర్లో యాక్చువల్లీ ఇంకొంచెం డార్క్ అయినా వేసుకోవచ్చు, ఆర్ వేరే కలర్ ఏదైనా వేసుకోవచ్చు మనం. ఇందులో మిస్టేక్స్ అంటూ ఏం ఉండవు. బేసిక్గా చెప్పాలంటే మీరు ఏం చేస్తే అదే ఆర్ట్. మన అదేంటి ఊపిరి సినిమాలో డ్రాయింగ్ ₹1,00,00,000 అంతగా వెళ్ళినట్టు మీరు ఏం చేస్తే అదే ఆర్ట్, ఇలాగే చేయాలని ఏం ఉండదు. బేసిక్గా ఏదైనా కావాలి అనుకుంటే ఆ డిజైన్ దాని ప్రాసెస్ ఫాలో అవుతూ చేస్తే వచ్చేస్తుంది కానీ ఏదైనా కూడా మనకి ఇందులో ఏంటంటే అమీబా లాగా ఏ షేప్లో ఉన్నా కూడా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. మనం తీసుకునే మోల్డ్ని బట్టి కూడా ఉంటుంది. ఇలాగే క్లాక్స్ కూడా చేస్తూ ఉంటారు జనాలు, అండ్ వెడ్డింగ్ కార్డ్స్ కూడా మొదలెట్టారు ఇలాగా. ఏం చేసినా కూడా ప్రికాషన్స్ అయితే తీసుకుని చేయండి. దానికోసం ఏం పర్లేదులే ఏమవుతుంది అనుకుంటూ అలా అయితే మాత్రం చేసేయద్దు. జస్ట్ టేక్ ప్రికాషన్స్ అంతే, అదొకటే చెప్తా మెయిన్గా. సో నెక్స్ట్ ఇంకా మిగిలింది కదా, అందులోకి ఇంకొంచెం డార్క్ వేసుకోబోతున్నాను నేను. మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ప్రాసెస్ ఇందాక చేసినట్టుగానే కొంచెం కొంచెం. ఇప్పుడు ఈసారి దీన్ని డైరెక్ట్ సెంటర్లో పోసేద్దాం, ఆర్ బయట అయినా పోసుకోవచ్చు, అదో డిజైను. సో బేసిక్గా ఎందులోనైనా తక్కువ పడిందా అని చూసుకుంటున్నాను అనమాట నేను. దీనికి ఇక్కడ కొంచెం బబుల్స్ వచ్చాయి. సో ఈ బబుల్ ఉంది కదా వైట్గా ఈ స్పాట్, దాన్ని నానేస్తే పోతుంది. దెన్ ఇంకా కొంచెం ఉంది మనకి, ఇవి ఉండిపోయి కదా బేస్లో పోసేసుకుంది. ఇందాక సగమే పోసాం ఇందులో. సో అదనమాట ప్రాసెస్. చూసారు కదా, ఇవి డ్రై అవ్వాలి మనకి. అట్లీస్ట్ చల్లగా ఉంది కాబట్టి మాకు ఇప్పుడు సో అట్లీస్ట్ 12 to 18 hours అలాగే వదిలేస్తాను నేను. కొంచెం డ్రై అయ్యాయి అన్నాక అప్పుడు ఏం చేస్తాను అంటే దానిపైన నేను పెడదాం అనుకుంటున్న స్టిక్కర్, అది వేరే ఒక మెషిన్ ఉంటుంది. ఆ స్టిక్కర్ని ప్రింట్ తీసుకుని గోల్డ్ ఫాయిల్ మెటీరియల్తో వినాయకుడి పిక్చర్ని ప్రింట్ తీసి దాన్ని నేను హార్డ్ అయిపోయాక దానిపై స్టిక్ చేసేస్తాను. సో ఇప్పుడు హ్యాండ్స్కి రెజిన్ ఉంది,
సో ఈ టైప్లో బేసిక్గా మనకి ఆ వినాయకుడి స్టిక్కర్ని నేను స్టిక్ చేసేసి మళ్ళీ అది ఊడిపోకుండా నేను దానిపైన ఇంకో లేయర్ ఆఫ్ ఈ రెజిన్ వేసేస్తాను అనమాట. సో అది కాన్సెప్ట్, అలా చేస్తున్నాను బేసిక్గా. మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఒకవేళ అర్థం కాకపోతే వీడియో కింద కామెంట్స్లో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. సో దెన్ నేను నాకు తెలిసినవన్నీ కూడా నేను చెప్తాను డెఫినెట్గా. సో ప్రాసెస్ అయితే ఇది డెఫినెట్గా ఏదో ఎక్స్ప్లెయిన్ చేశాను, నాకు వచ్చింది, నేను చేస్తున్నా. అది అంత ప్రో కాదు, నేను కూడా నేర్చుకుంటున్నాను. ఫస్ట్ ప్రాజెక్ట్ ఇది నాకు కూడాను. సో యా, ఇదనమాట ప్రాసెస్. బట్ మీరైతే కేర్ అయితే తీసుకోండి. ఇది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళు, సరదాగా టైంపాస్కి చేసుకుందాం అనుకుంటున్న వాళ్ళు ఇవన్నీ కూడా వేసుకోండి. అండ్ ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తాను నేను. ఇది డ్రై అయిపోయాక నెక్స్ట్ ఆ స్టిక్కర్ ఎలా ప్రింట్ తీస్తాను, దాన్ని ఎలా అంటించి నెక్స్ట్ దీన్ని ఎలా ఫినిష్ చేస్తాను ఏమిటి అనేది చెప్తాను. ఇవి డ్రై అయ్యేలోపు ఈ బ్యాచ్ ఒకటి అయిపోయి ఉన్న బ్యాచ్ ఉంది కదా, దాని సైడ్స్ అన్నీ కూడా సాఫ్ట్ చేసేస్తాను నేను. చేసేసి దాన్ని బేసిక్గా ఆ బేస్కి అంటించేసి రెడీ చేసేస్తాను. ఆ ప్రాసెస్ కూడా రికార్డ్ చేస్తాను నేను, మీకు ఇంకో వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైజ్ అండ్ టేక్ కేర్, ఆల్ ద బెస్ట్, బాయ్.